కార్యక్రమం ఏర్పాటు చేశాము. सीधा सीधा సాటర్డే నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న పరిస్థితులు కడపలో ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం. యాజ్ ఏ ఏపీసీఆర్ ఒక సివిల్ రైట్స్ బాడీ పరంగా మన ఫస్ట్ పాయింట్ మనం చేసింది ఏంటంటే గత 4-5 డేస్ నుంచి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఎలాంటి వైలేషన్స్ అయినాయి, ఎలాంటి హ్యూమన్ రైట్స్ ఘాతం కలిగింది, ఏ వర్గాలకి ఎలాంటి లాసెస్ వచ్చినాయి, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద మీడియా, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద పోలీస్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద అడ్మినిస్ట్రేషన్, ఈ విషయాల మీద మనం ప్రతి చోట ఎవరెవరు హర్ట్ అయ్యారో వాళ్ళందరితో కలిసాము, మాట్లాడాము. 2 ఎఫ్ఐఆర్స్ని స్టడీ చేసిన తర్వాత కొన్ని విషయాలు చాలా మన ముందు వచ్చినాయి. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 60 ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉన్న ఎఫ్ఐఆర్లో దాదాపు 27 మెంబర్స్ బుక్ అయ్యి ఉన్నారు. ఆ 27 మెంబర్స్ మీద కొంచెం హారబుల్ సెక్షన్స్ అని ఉన్నాయి. 307 సిఆర్పిసి లాంటి సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ 60లో ఏమున్నాయంటే కమ్యూనల్ వైలెన్స్, హేట్, ఎమ్యూనిటీ అలాంటి విషయాలు దాంట్లో దర్జ్ అయినవి ఉన్నాయి. దీంట్లో ఏమైందంటే 22 మెంబర్స్ ఒక ముస్లిం కమ్యూనిటీలో నుంచి ఉన్నారు, 17 మెంబర్స్ నాన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మనం ఏమంటామంటే యాజ్ ఎ పోలీస్ రిలీజియస్ బేస్గా డివైడ్ అవ్వరు, సిటిజన్ యాజ్ ఎ సిటిజన్గా డివైడ్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్లా అనేవాడు రాయేశారు, రాముడు అనేవాడు ఏమైనా చేసి ఉంటాడు, లేకపోతే ఈ వ్యక్తి వేసాడు ఆ వ్యక్తి తగులు ఉంటుంది, ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి వరకు లాస్ అయి ఉంటుంది. ఇలాంటి విషయాలు కానీ అలాంటి ఏం కాకుండా పోలీస్ ఫస్ట్ వాళ్లే డివిజన్ పని ఎఫ్ఐఆర్లో చేశారు. సెకండ్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఎంతమంది పోలీస్ కస్టడీ తీసుకెళ్లారంటే 4 డేస్ వాళ్ళ వరకు వీళ్ళందరినీ ఇల్లీగల్ డిటైన్ చేశారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ ముందు అతన్ని తీసుకెళ్లి మెజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, డ్యూ ప్రాసెస్ కోర్ట్ ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏం విషయాలు ఇక్కడ జరగలేదు. థర్డ్ పాయింట్, పోలీస్ టార్చర్ ఎలా జరిగింది, ఏ వర్గాన్ని మీద జరిగింది, ఏ వర్గం మీద జరగలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఫోర్త్ పాయింట్ ఏముందంటే సిఐ గారు రిజర్వ్ పోలీస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 60 మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి. ఆయన ఏం చేశారంటే 22 మెంబర్స్ మీద రాసిన తర్వాత సమ్ అదర్ మెంబర్స్ ఉన్నారు అని రాశారు. సమ్ అదర్ మెంబర్స్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ ఇంకా ఉన్నారు అంటే వాళ్ళని ఇంకా యాడ్ చేస్తారు. అదే ఎఫ్ఐఆర్లో కింద వస్తే దెర్ ఆర్ 17 తర్వాత సమ్ అదర్ హిందూస్ ఆర్ దేర్ బట్ ఐ డోంట్ నో హూ ఆర్ దేర్. అంటే పోలీస్ వ్యవస్థ ఈక్వాలిటీ జస్టిస్ కోసం నుంచోకుండా వాళ్ళే డివిజన్ పాలిటిక్స్ అనేది అక్కడ చూస్తుంది. అది మనం గమనించనే ఫస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మేము అక్కడ అంటున్నాం. సెకండ్ పాయింట్, ఎవరెవరిని మీరు రిమాండ్లో పెట్టారు 59 ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో ముగ్గురిని పెట్టారంటున్నారు. ఆ ముగ్గురిని ఎన్ని డేస్ తర్వాత పెట్టారు, వాళ్ళందరూ వాళ్ళ దాస్తాన్ని మొత్తం కోర్ట్ ఆఫ్ లాలో కోర్టులో సబ్మిట్ చేశారు. 1 hour మొత్తం మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. ఇంకోటి ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి వాడు అక్కడ పారిపోయినట్టు ఉన్నారు, అబ్స్కాండింగ్ అంటున్నారు. కానీ యాజ్ ఎ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ మేమేమంటాం అంటే మీరు ఇంతకుముందు ఎంతమంది ఇల్లీగల్ డిటైన్ చేశారో బహుశా అలాంటి ఎంతమంది ఇంకా డిటైన్ చేశారా, మీకు ఆ రైట్ లేదు. మీరు ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు, అది మీ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెట్టడం. కనీసం ఆ చిన్న పని మీరు చేయకుండా ఇంకా హేట్రేట్ కానివ్వండి, ఇంకా వైలెన్స్ కానివ్వండి, ఇంకా ఒక భయం అనేది సొసైటీలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనం అలా కనిపిస్తుంది. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ మనం ఏం చెప్పాల్సి అనుకుంటున్నాం అంటే ఎంతమందిని పోలీస్ వాళ్ళని చెప్పండి, ఎంతమంది ఇంజ్యూరీ అయ్యారు, వాళ్ళు ఎంతమందిని వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అది హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్స్ అయినా ఎవరికి చూపించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఉట్టి వాళ్ళు ఎస్ఐ గారికో లేకపోతే వాళ్ళ పోలీస్ సంస్థలో దెబ్బలు తగిలిన వాళ్ళు తీసుకెళ్లారు. కానీ అదే ఇరుగు వర్గాలు ఉన్న మనుషులకు దెబ్బలు తగిలితే వాళ్ళకి తీసుకెళ్లారా, అడ్మిట్ చేశారా? అంటే ఇలాంటి హారబుల్ కండిషన్లో కూడా ఒక సంస్థకి ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ గైడ్లైన్స్ ఫాలో చేయకుండా టోటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేయడం అది చాలా దారుణమైన విషయం. అది మనం అందరం గమనించాల్సింది. మనం వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ ఇండిపెండెంట్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కానివ్వండి, రివ్యూ ఆఫ్ ఆల్ ద ఎఫ్ఐఆర్స్ కానివ్వండి,
వైలెన్స్ని కంట్రోల్ చేయడం కాకుండా ఇంకా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో పెంపొందించడం కానివ్వండి. పీస్ కమిటీ ఆల్రెడీ ఫామ్ చేశారు, అదొక మంచి పని చేశారు. కానీ ఒక కమ్యూనల్ హార్మోనీ డెవలప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేయాలి. ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, అది కమ్యూనల్ వైలెన్స్ కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ వల్ల, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, పోలీస్ ఫెయిల్యూర్ వల్ల దీన్ని ఒక కమ్యూనల్ వైలెన్స్ కింద కన్వర్ట్ చేయడం, ఇది వన్ ఆఫ్ ద హారబుల్ థింగ్ వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు ఈ టైంలో ఒక మనం తయారు చేసిన రిపోర్ట్ రిలీజ్ చేస్తాం, దాని తర్వాత మిగతా అవర్ లీడర్స్ మాట్లాడతాం. దీంట్లో ఈ రిపోర్ట్స్ అన్ని ఎన్హెచ్ఆర్సీ, మైనారిటీ కమిషన్స్, డిఫరెంట్ కమిషన్స్ మేము సబ్మిట్ చేస్తాం. ఈవెన్ హోమ్ మినిస్ట్రీ వరకు కూడా ఈ రిపోర్ట్స్ని మేము సబ్మిట్ చేస్తాం. ఈ నెల 9వ తారీఖున అల్మాస్పేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్కు ప్రధానమైనటువంటి మూలం కారణం అక్కడ హనుమాన్ విగ్రహానికి ఏర్పాటుకు ముందు అల్మాస్పేట హనుమాన్ సర్కిల్ అనేటువంటి ఫ్లెక్సీలు, కరపత్రాలు, ఆటో ప్రచారం, దీనికి ప్రధానమైనటువంటి ఆజ్యం పోసినటువంటి మత వివాదాలకు ప్రేరణ కలిగించినటువంటి అంశం. ఇందులో ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఇదివరకే టిప్పు సుల్తాన్ సర్కిల్ అనేటువంటి వివాదం ఏదైతే నడుస్తూ ఉందో, ఒక వర్గం కావాలని ఒక వర్గం వద్దని ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఆ ప్రొవొకేషను జరుగుతూ ఉంది. 9వ తారీఖు అక్కడికి చేరుకుంటున్నారు అని తెలిసినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం, నిఘా వ్యవస్థ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించింది. దీని అలసత్వం, నిర్లక్ష్యం అనడానికి కూడా లేదు. అందులో కేసు కట్టేటటువంటి విధానం కావచ్చు, లాఠీ చార్జీ చేసినటువంటి విధానం కావచ్చు, ఇతర వర్గాల పట్ల పోలీసులు అనుసరించినటువంటి తీరు కావచ్చు, ఇది పక్కా ప్రణాళికతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కొట్టి కేసులు పెట్టి కార్నర్ చేసేటటువంటి ఒక పర్సనల్ ఎజెండా లాగా పోలీసులు నిర్వహించినట్లు ఇక్కడ అర్థమవుతుంది. ఈ 22 మంది కేసులో ఉన్నటువంటి బెయిలబుల్ అఫెన్స్లో కావచ్చు, లేకపోతే 27 మంది నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కంప్లీట్గా సిఐ నరసింహరాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, అది స్టేట్మెంట్ అన్నారు, ఒక స్క్రిప్ట్ లాగా ఎవరో ప్రిపేర్ చేస్తే ఆయన సంతకం చేసి ఇచ్చినట్లు అందులో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నాన్ బెయిలబుల్ కేసులో కూడా అరెస్ట్ అయినటువంటి బాబుబాయ్ కావచ్చు, జాకీర్ మౌలానా కావచ్చు, వీళ్ళను అరెస్టు చూపకుండా, కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా 3 రోజుల పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్లన్నీ తిప్పి వాళ్ళను కొట్టి మీ కంట్రోల్లో పెట్టుకొని చివరకు 3 రోజుల తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్లకు తీవ్రమైనటువంటి దెబ్బలు తగినాయని చెప్పి వాళ్ళు కోర్టులోనే చెప్పుకునేటువంటి పరిస్థితి. అంతటితో ఆపారా? ఈ 27 మందితో పాటు అదనంగా 10 మందిని చేరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇవన్నీ బయట పెట్టకుండా చేస్తున్నారు. ఎక్కడ కనపడితే అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ముగియకుండానే కొనసాగిస్తున్నారు. పోనీ అవతలోళ్ళు ఏమైనా 17 మంది పైన కేసు పెట్టారు. హిందువులకు సంబంధించినటువంటి, బీజేపీకి సంబంధించినటువంటి, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టారు. అవన్నీ బెయిలబుల్ అఫెన్సే, బెయిలబుల్ అఫెన్స్గా పెట్టారు. మీరు ఎందుకు అప్లోడ్ ఎందుకు చేయడంలే, బయటికి ఎందుకు చెప్పడంలే? 17 మంది పైన ఏం సెక్షన్లు పెట్టారో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడంలే బయటికి. ఎందుకు అంత గోప్యంగా ఎందుకు పెట్టారు? వీళ్ళనేమో 27 మందిని అదనంగా 10 మందిని పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళను కొట్టి చిత్రహింసలు పెట్టేయడంలో ఉన్న శ్రద్ధ ఇతరుల పట్ల ఏముంది? ఒక ఎఫ్ఐఆర్లో మాత్రము 2 వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. కానీ 27 మంది పెట్టినటువంటి దాంట్లో నాన్ బెయిలబుల్ అఫెన్స్లో ముస్లిం వర్గము ఉద్దేశపూర్వకంగా నరసింహరాజు సిఐ అనేటువంటి వ్యక్తిని చంపడానికి పక్క ప్లాన్తో వచ్చారని చెప్పి అందులో స్టేట్మెంట్. అందులో మిగతా వర్గం వాళ్ళది ఏం ప్రస్తావన చేయలే. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే పోలీసులు చేతగానితనాన్ని, వాళ్ళ వైఫల్యాన్ని ఈ రూపంలో ఒక వర్గం పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా బయట ఏం చేస్తున్నారంటే
అల్మాస్పేట్లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ అంతా గంజాయి అంట, రోహింగ్యాలంట, లేకపోతే ఎక్కడెక్కడో వచ్చినటువంటి అసాంఘిక శక్తులు అనేటువంటి ఒక భావజాల వ్యాప్తిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా ఈ 2-3 కేసులలో ఎఫ్ఐఆర్లో గంజాయి పట్టుబడినటువంటి వాళ్ళు కానీ పట్టుకున్నటువంటి వాళ్ళ నుంచి కానీ మీరు రికవరీ చేసినట్లు ఎక్కడైనా ఆధారాలు చూపారా? ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఇవేమీ లేదే. ఇట్లా లేకుండా మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి భావజాల వ్యాప్తి చేయడం అనేటువంటిది దుర్మార్గపూరితమైనటువంటిది. పైగా ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినటువంటి దాంట్లో పాలంపల్లి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఏం టెంకాయ కొట్టుకు వచ్చాడా సుబ్బారెడ్డి? ఆ సుబ్బారెడ్డి పేరు ఎందుకు లేదు? ఎందుకు చేస్తలే మీరు? అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏమేమి ఉన్నాయి మీకు తెలియదా పోలీసు వాళ్ళకు? కాబట్టి ఈ ఏకపక్ష వైఖరి ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి హిందువులంతా ఆ టెంపుల్ కమిటీ చేసేటటువంటి చేష్టలు ఎవరు సమర్థించలే. ఇంకా పర్సనల్ టాక్స్లో వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు. హనుమాన్ సర్కిల్ అని పెట్టడం అనేటువంటిది మా వాళ్ళు చేసినటువంటి తప్పు అని పర్సనల్ టాక్స్లో వాళ్ళే అంగీకరిస్తూ ఉంటే ఈ పోలీసుల వ్యవహారం ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నారు అర్థం కావడం లే. కాబట్టి దీన్ని ఈ జిల్లా పోలీసుల పరిధిలో విచారణ జరిపిస్తే ఇది నిజానిజాలు బయటికి రావు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తేనే ఈ నిజాలు వెలికిలోకి వస్తాయి. కాబట్టి దీని ఇంటెన్షనల్, మోటివేషనల్, ఆర్గనైజ్డ్ ఎవరైతే అసలు సర్కిళ్లలో ఫ్లెక్సీలు పెట్టారో, హనుమాన్ సర్కిల్ అని పెట్టారో దాని బ్యాక్గ్రౌండ్ వెలికి తీయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు ఏంటి తెలుసుకోవడానికి ఒక నిజ నిర్ధారణ జరపాలని చెప్పేసి హక్కుల సంస్థగా మా బాధ్యతగా మేము దాన్ని నిజాలన్నీ కూడా స్థానికుల దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో వాళ్ళ స్థానికుల్ని వాళ్ళందరితో మాట్లాడటం, తర్వాత అలాగే బాధితుల దగ్గరికి వెళ్ళి బాధితులతో మాట్లాడటం, గాయపడిన వాళ్ళు ఉన్నారు, తర్వాత కేసులకు సంబంధించింది పారిపోయిన బయటికి కుటుంబాలను వదిలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము. తర్వాత మిగతా ఇరు వర్గాల నాయకులతోటి వాళ్ళందరితోటి అలాగే పొలిటికల్ పార్టీస్ అందరితో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు సేకరించడం జరిగింది. వాటికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాము. అంటే దీనికి సంబంధించింది ఎక్కడా కూడా ఈ మతపరమైన దీనికి సంబంధించిన వైమస్యాలు ఇవన్నీ కూడా పెంచడానికి కాకుండా దీనికి ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి, ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీని మీద ఇప్పుడు రూల్ ఆఫ్ లా ఎట్లా జరుగుతుంది, హక్కులు ఎలా ఉల్లంఘిస్తున్నారు, అలాగే న్యాయం వివక్షతోటి ఎందుకు జరుగుతూ ఉన్నది అనే దాని మీద మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక అయితే తయారు చేసాము. దీనికి సంబంధించింది దీంట్లో అంశాలు కొన్ని మేము చెప్తాము, తర్వాత మిగతా వాళ్ళు కూడా దీని మీద మాట్లాడతారు. ముఖ్యంగా మొన్న 9వ తారీఖు జరిగిన సంఘటనకు సంబంధించి ఆ సంఘటన జరగకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీసుకొని ఉన్నట్లయితే అంత ఉద్రిక్తత, ఆ లాఠీ చార్జీ అవన్నీ కూడా ఇన్ని కేసులు ఇవన్నీ కూడా ఉండేది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందువలనంటే ఈ సమస్య దీనికి సంబంధించింది మీ అందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించింది జిల్లా పరిషత్తు, జిల్లా కౌన్సిల్లో దానికి సంబంధించిన ఇది చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అక్కడ తేలాల్సింది వాళ్ళు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ తీసుకొని వాళ్ళ ప్రపోజల్స్ తీసుకొని అవి కౌన్సిల్స్లో వాటిలో పెడతారు. దాన్ని కౌన్సిల్స్లో సభ్యులు వాళ్ళందరూ కూడా ప్రజామోదంతో దాన్ని ఆమోదించుకుంటారు. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అలా ప్రభుత్వం పరిపాలన భాగంగా దాన్ని తన చేతిలోకి తీసుకొని ఇరు వర్గాలకి వాళ్ళకి అప్పచెప్పకుండా తీసుకొని ఆ సమస్య పరిష్కరించి ఉండాల్సింది. చేసి ఉన్నట్లయితే ఇంత ఉద్రిక్తత దారితీసేది కాదు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది, ఏమిటి, పోలీసులు ఎట్లా ప్రవర్తించారు, ఏమిటి అని అంటే దానికి సంబంధించింది కూడా కొన్ని ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. స్వాతంత్రం వచ్చి నుంచి చాలా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నీ కూడా ఎలా వాటన్నిటిని ట్యాకిల్ చేశారు, ఎలా దీన్ని అన్నీ కూడా పరిష్కరించారు అనే దానికి సంబంధించి కూడా పోలీసుల దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఏం చేయకుండా ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం వల్ల అనేక మంది గాయపడ్డారు, అనేక మంది భయభ్రాంతులయ్యారు, ఇళ్ల నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ లాఠీ చార్జీ ఒకటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేది, 2 లాఠీ చార్జ్ చేయడం వల్ల దానికి సంబంధించింది ముందుగా తీసుకోవాల్సిన, ఎందుకంటే రూల్ ఆఫ్ లాని పాటించాలి, ప్రొసీజర్ ఉంటుంది దానికి, ఎట్లా మాబుని కంట్రోల్ చేయాలి, ఎట్లా ఇలాంటి అల్లర్లను కంట్రోల్ చేయాలి అనేది ఇంత ముందు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే ఉన్నారు.
కాబట్టి అటువంటిది ఏమీ కాకుండా దానికి సంబంధించి ఒకేసారి లాఠీ చార్జ్ జరిపారు. దానికి తర్వాత లాఠీ చార్జ్ జరిపిన తర్వాత కూడా ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇది ఇప్పుడు కూడా మీరు చూస్తే నోటీస్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎటువంటి బ్యానర్స్ కానీ జెండాలు కానీ ఇవన్నీ కూడా పెట్టడానికి నిషేధము అని చెప్పేసి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు అక్కడ జీవోలు అవి నోటీస్ బోర్డు అంటించారు. కానీ ఆ నోటీస్ బోర్డు పైనే మళ్ళీ దానికి సంబంధించిన జెండాలు అవన్నీ కూడా దేనికైతే కారణమైందో అవన్నీ కూడా ఇంకా అట్లాగే ఉన్నాయి, ఎవరు తీయలేదు దానికి సంబంధించింది. కాబట్టి ఈ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు ఏమిటనేది మేము మొత్తం విచారించిన తర్వాత దీంట్లో ఈ 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. ఆ 2 ఎఫ్ఐఆర్లు కూడా చాలా మనం గమనించాల్సింది, తర్వాత దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో రాసేటప్పుడే వాళ్ళు ఈ మొత్తం కూడా నేరం ఎట్లా చేశారు, ఎవరు రాళ్ళు విసిరారు, ఎవరు ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఎవరు వాహనాలను తగలబెట్టారు, ఇలా పేర్లు రాయాలి. కానీ ఇది పైన ముస్లిం గ్రూపు కిందన హిందువుల గ్రూపు అని చెప్పేసి పోలీసులే ఎఫ్ఐఆర్లో ఇలా గ్రూపులు పెట్టడం, మతపరమైన ఇది తీసుకురావడం ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ముందు అసలు ఆ ఎఫ్ఐఆర్ రాయటమే దానికి సంబంధించింది మత సామరస్యానికి భిన్నంగా ఉంది, చట్టానికి భిన్నంగా ఉంది. కాబట్టి పోలీసులు రాసింది 2 కూడా 2 గ్రూప్స్గా విడదీసేసి ముస్లిం హిందూ అని రాయటం అనేది ఆక్షేపణీయం. కాబట్టి దానికి సంబంధించింది అది దీన్ని రద్దుపరచాలని చెప్పేసి హైకోర్టులో కూడా వేయాలని మేము అనుకున్నాము. ఎందుకంటే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది. ఇది ఇంకా దీన్ని ఉద్రిక్తతను పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ ఎఫ్ఐఆర్ దీంట్లో సంబంధించింది కూడా కొన్ని సెక్షన్స్ వీటన్నిటికి సంబంధించింది కొంతమంది మీద ఎక్కువ పెట్టారు, కొంతమంది తక్కువ మీద పెట్టారు. వాటన్నిటికి కూడా నేరానికి సంబంధించింది ఏదైతే శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించింది అట్లా దాన్ని ఏది కూడా పెట్టలేదు. అలాగే మొత్తం వాళ్ళు జోనైల్స్ని తీసుకొని వెళ్ళేసి ఒక 22 మందిని వాళ్ళు అక్రమంగా నిర్బంధించి 3 రోజులు చిత్రహింసలు పెట్టి ఇది చేశారు. అవన్నీ కూడా వాళ్ళు బాధితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు బాధితులు చెప్పుకోవడానికి కూడా దానికి ఇంకా వాతావరణం అంత అవకాశం కనపడలేదు. కాబట్టి ఆ బాధితులకి రక్షణ కల్పించాలి. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే వాళ్ళని నిర్బంధంలో హింస ఇది చేశారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేటట్లు, న్యాయ రక్షణ పొందేటట్లుగా వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి దీంట్లో. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా ఇది చేస్తే ఈరోజు కొన్ని వాస్తవాలు సేకరించడానికి కొన్ని కుటుంబాల్లో మనుషులు లేరు అని అంటే వాళ్ళకి ఇంకా కూడా ఈ పోలీసు నిర్బంధము, ఈ కస్టడీ వైలెన్స్ వీటన్నిటికీ సంబంధించింది కూడా బాగా ప్రచారం అయింది. దీనికి సంబంధించిన ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత దారుణంగా కొట్టారు ఏమిటనేది భయం కలగజేస్తుంది. అందువల్ల ఏంటంటే దాంట్లో రిమాండ్లో ఉన్నంత మాత్రాన పేర్లు వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా వచ్చేసి రక్షణ పొందవచ్చు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేసి సరెండర్ కావచ్చు, కోర్టులో కూడా వాళ్ళకి రక్షణ ఉంటుంది. వాటన్నిటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా మేము ఏపీసీఆర్గా చెప్తున్నాము. వాళ్ళకి న్యాయ సహాయం కూడా మేము అందించడానికి మేము ఉన్నామని ఏపీసీఆర్ ముందు ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం. తర్వాత మిగతా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించిన ఇది కూడా మా సెక్రటరీ గారు మాట్లాడారు. వాళ్ళందరితో ఎవరెవరితో మాట్లాడారు ఏమిటి దీంట్లో ఉన్నాయన్నీ కూడా ఆయన కూడా ఒకసారి చెప్తాను.